హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదగిరీస్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడీ తయారు చేయబోతున్నాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని కడుక్కొని బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేయాలి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కాశ్మీరీ కారం, 1 స్పూన్ పసుపు వేయాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. చికెన్కి మసాలా పట్టేలా కలుపుకోవాలి, బాగా కలపాలి. మొత్తం మసాలా అంతా చికెన్ పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యపిండి వేసి మొత్తం చికెన్కి ఈ పౌడర్స్ అన్నీ పట్టేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మొత్తం చికెన్కి మొత్తానికి ఈ పిండిలు పట్టేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 30-40 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టి గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యే వరకు ఆగి చికెన్ మొత్తం అందులో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ బాగా వేగే వరకు ఉంచుకోవాలి. మధ్యలో కలుపుతూ బాగా వేగే వరకు చూడాలి. బాగా రెడ్గా అయ్యే వరకు వేగాలి. వేగిన తర్వాత బాగా వేగిన పకోడీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసాం, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.